హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను హెయిర్ ప్యాక్ ఒకటి అప్లై చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఇంతకుముందు చూపించాను కదా మీకు ఆరిగాన్స్ వాళ్ళది రీటా పౌడర్, షికాకాయ పౌడర్ అండ్ ముల్తానీ మిట్టి, ఆమ్లా పౌడర్ ఇవన్నీ నేను తీసుకున్నాను ఆన్లైన్లో. సో వీటి లింక్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో యాజ్ యూజువల్ ఇస్తాను కదా, మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నాను రీటా పౌడర్ అనమాట. ఇవి నేను టూర్ వెళ్ళేటప్పుడు పట్టుకు వెళ్ళాను. ఒక ఫేస్ ముల్తానీ మిట్టి ఒకటి, షికాకాయ పౌడర్ ఒకటి పట్టుకెళ్ళాను యూజ్ చేయొచ్చని. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా నాకు అసలు అప్లై చేసుకునేంత అవకాశం రాలేదు టూర్లో. సో టూర్ నుంచి వచ్చాక నాకు డాండ్రఫ్, ఫ్రీజీ హెయిర్ చాలా 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 ఎక్కువైపోయింది. సో ఈరోజు రీటా పౌడర్ మనం ట్రై చేద్దాం, ఓకేనా. ఈ రీటా పౌడర్ అనేది మనకి బ్యాక్టీరియల్ కానీ లేదంటే స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ నుంచి కొంచెం రిలీఫ్ ఇస్తుంది, అంటే క్యూర్ చేస్తుంది అనమాట ఇన్ఫెక్షన్స్ నుంచి. అండ్ మనకి ఫ్రిజీ హెయిర్ కూడా కొంచెం తగ్గిస్తుంది. అండ్ న్యాచురల్ కండిషనర్గా ఇది మనకి యూజ్ అవుతుంది, అంటే హెయిర్ మనం మేనేజ్ చేసుకునేలాగా, మేనేజబుల్ లాగా ఇది పనిచేస్తుంది. అండ్ ఆల్సో మనకి హెయిర్ కొంచెం షైన్ వచ్చేలాగా అండ్ కొంచెం సాఫ్ట్ వచ్చేలాగా, ఆబ్వియస్లీ ఫ్రిజీనెస్ ఫ్రీ అవుతుంది కాబట్టి మనకి సాఫ్ట్నెస్ అనేది ఇస్తుంది. సో ఇది కొంచెం వాటర్ వేసేసి కొంచెం పేస్ట్ లాగా చేసేసుకోవడమే ఫ్రెండ్స్. ఇందులో మళ్ళీ సపరేట్గా ఏం కలపాల్సిన అవసరం లేదు. నేను ఫేస్ మీద కూడా ఏమైనా అప్లై చేద్దామా అని చెప్పి చూసుకున్నాను అనమాట. ఫేస్ మీద కాయలు చిన్న చిన్నగా వచ్చేసాయి కదా. సో ఇప్పుడు కొంచెం పాయలుగా తీసి లేయర్స్గా తీసి అప్లై చేసేస్తున్నాను స్కాల్ప్కి అండ్ ఆల్సో రూట్స్ వరకు అప్లై చేస్తున్నాను. ఇది అప్లై చేసిన తర్వాత ఒక 30 minutes నుంచి మీరు వాష్ చేసేసుకోవచ్చు. ఆమ్లా పౌడర్ అండ్ ఆల్సో షికాకాయ పౌడర్ నేను పెట్టినప్పుడు కూడా, అప్లై చేసినప్పుడు కూడా నేను మీకు చూపిస్తాను ఎలా అనిపించింది అనేది కూడా. నాకైతే నేను ఇది పెట్టిన తర్వాత, వాష్ చేసిన తర్వాత నేను మీకు వీడియో తీయలేదు, కొంచెం బయటికి వెళ్ళే పని మీద ఉండి వీడియో తీయలేదు అనమాట. అండ్ నాకు వీళ్ళు ఈ బాటిల్ మీద, రీటా బాటిల్ మీద ఏమైతే బెనిఫిట్స్ చెప్పారో బట్ అన్నిటికీ నాకు కొంచెం బెనిఫిట్గానే అనిపించింది. హెయిర్ కొంచెం స్మూత్ అయింది, అంటే కొంచెం హెయిర్ మనకి ముందు హెయిర్ కొంచెం ఫ్రిజీగా ఇలా ఎగురుతుంది, తన్ని పెట్టినట్టు ఉంటుంది చూసారా, అట్లా ఏం లేదు. నేనైతే కండిషనర్ ఫ్యాన్ని కాదు అస్సలు. సిరమ్స్ అయినా యూజ్ చేస్తాను అండ్ ఆల్సో క్రీమ్స్ యూజ్ చేస్తాను, కానీ కండిషనర్ అసలు యూజ్ చేయడానికి నేను ఇష్టపడను. సో నాకు ఇక్కడ టూర్కి వెళ్ళినప్పుడు నాకు విపరీతంగా డాండ్రఫ్ పట్టేసింది. ఇలా చేతితో ఇలా అంటే చాలా డాండ్రఫ్ వస్తుంది చేతికి, అంత చిరాగ్గా అయిపోయింది అనమాట. సో కంప్లీట్గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నుంచి అండ్ డాండ్రఫ్ నుంచి తగ్గిస్తుంది కాబట్టి రీటా పౌడర్ ఈరోజు ప్రిఫర్ చేశాను. అండ్ ఇది చాలా థిక్గా ఉంది ఫ్రెండ్స్. నేను అప్లై చేసినప్పుడు అంటే అట్టలాగా వెంటనే ఆరిపోతుంది అనమాట. సో ఇంకా మిగిలి ఉంటే నేను కొంచెం ముందుని కూడా అలా అప్లై చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మనం చిన్న షాపింగ్ హాల్ చేద్దాం. అదేంటంటే నేను ఐకియాకి వెళ్ళాను కదా 2 days బ్యాక్. సో అందులో నేను తీసుకున్న సామాన్లు చూపిస్తున్నాను అనమాట. అంటే బుల్లి షాపింగ్ హాల్, అంటే నేను పెద్దగా ఏం తీసుకోలేదు, అందువల్ల నేను సెపరేట్ వీడియో చేయట్లేదు. ఇప్పుడు మనం షాపింగ్ హాల్ సెపరేట్ చేస్తాం కదా మన ఛానల్లో, బట్ ఈసారి ఏంటంటే తక్కువ సామాన్లు కాబట్టి నేను ఈ వ్లాగ్లో ఇంక్లూడ్ చేసేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మిర్రర్ అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్. డ్రామ్ మేర్ మిర్రర్ అనమాట. ఇది లాంగ్ మిర్రర్ వస్తుంది, లేదంటే మీరు ఎలా నచ్చితే అలా పెట్టుకోవచ్చు. సింగిల్ మిర్రర్ అనమాట. దీనికి మేకులు ఏం అంటించక్కర్లేదు, అంటే కొట్టక్కర్లేదు, అంటించేసుకోవచ్చు వాల్కి అట్లాగా. ఆ బొమ్మలో ఎలా ఉంది అట్లాగా. ఈ 4 tapes అనేవి ఇచ్చారు, ఒక్కొక్క కార్నర్లో అంటించేసి మనం అంటించిన తర్వాత ఈ పేపర్ అనేది తీయాలన్నమాట కంప్లీట్గా. ఎలా అంటించాలి ఏంటి తెలియకపోతే వెనకట్ల మాన్యువల్ కూడా ఉంది, అంటే ఎలా చేయాలనేది కూడా ఉంది. సో దట్ మనం అలా ఈజీగా చేసేసుకోవచ్చు. నాకు మెయిన్ వాష్రూమ్లో ఒక మిర్రర్ పెట్టాను, అది మాటికి పడిపోతుంది అనమాట. 2-way tape ఉంటుంది కదా, అది పెట్టాను, అసలు మాటికి పడిపోతుంది. అందువల్ల ఫేస్ వాష్ అది చేసుకునేటప్పుడు స్కిన్ కేర్ అది మనం జనరల్గా వాష్రూమ్లో చేస్తాం కదా, క్లెన్సింగ్, టోనింగ్ అవిని చేసినప్పుడు నాకు అసలు మిర్రర్ అస్సలు ఉండదు, పెట్టే అవకాశం కూడా లేదని చెప్పి నేను నార్మల్ మిర్రర్ 2-way tape పెట్టాను. అంటే మనం చూడండి హ్యాండ్ మిర్రర్స్ ఉంటాయి కదా అట్లాంటివి, బట్ అది సపోర్ట్ చేయట్లేదు, అందువల్ల ఇది తీసుకున్నాను.
దీని ప్రైస్ వచ్చేసి 329 రూపీస్ ఫ్రెండ్స్. 329 రూపీస్కి నాకు బాగానే ఉందనిపించింది. ఇలాంటి ఆప్షన్స్ బాగుంటాయి ఐకియాలో. సింపుల్గా ఈజీగా మనం ఇన్స్టాల్ చేసుకునేవి మాత్రం చాలా చాలా బాగుంటాయి. బట్ ఈ మిర్రర్ ఏంటంటే నేను లాంగ్గా పెట్టాను, అంటే వర్టికల్గా పెట్టాను. పెట్టేసరికి నాకు కొంచెం జూమ్ ఇన్ అవుతున్నట్టు, జూమ్ అవుట్ అవుతున్నట్టు అట్లా చూపిస్తుంది అనమాట. అండ్ బట్ అయితే క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. చూసారు కదా, పైన పేపర్ అనేది ఉంటుంది, అది ఆల్రెడీ చిన్నది వాళ్ళు ఓపెన్ చేసినట్టు పెట్టారు కదా, మనకు తెలియాలని. అది తీసేస్తే సరిపోతుంది. వెనకాల అసలు చాలా తేలిగ్గా ఉంది. దానివల్ల ఏంటంటే వాల్కి ఈజీగా స్టిక్ అయిపోతుంది. ప్రాబ్లం ఏమి ఉండదు, మళ్ళీ అంటే పడిపోవడం పగిలిపోవడం అనేది ఏమి ఉండదు. తర్వాత ప్రోడక్ట్ వచ్చేసి నేను ఒక గ్లాస్ది ఒకటి తీసుకున్నాను, గ్లాస్ బౌల్ లాగా. అంటే మనం ఏవైనా డిషెస్ చేసుకునేటప్పుడు పెట్టుకోవడానికి కానీ, లేదంటే కలుపుకోవడానికి కానీ అలా అని చెప్పి ఒకటి తీసుకున్నాను. ఇప్పటి వరకు నేను గ్లాస్కి సంబంధించి కంటైనర్స్ అవి నా దగ్గర ఉన్నాయి కానీ, స్టోరేజ్ కంటైనర్స్ కానీ, బట్ ఇట్లాంటిది లేదనమాట. అంటే బౌల్ లాంటిది లేదనమాట. నేను చాలా భయపడతాను పెట్టడానికి కూడా. ఎందుకంటే మనం గ్లాస్ కొనేటప్పుడు దానికి ప్రత్యేకంగా ఒక ప్లేస్ అంటే ఒక ర్యాక్ అంటూ పెట్టేయాలి మొత్తాన్ని అందులో పెట్టుకోవడానికి. లేదు మనం ఉన్న స్టీల్ సామాన్లతో వాటితో పెట్టి మనకి ఈజీగా బ్రోక్ అయిపోతాయి అన్నమాట. అందువల్ల ఇలా ఓవెల్ షేప్లో ఉన్నది తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి 229 రూపీస్. ఇది నాకు ఇంకొక 2-3 తీసుకోవాలని అనిపించింది. ఎందుకు తీసుకోలేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి లిడ్ అనేది లేదు, ఓపెన్గానే ఉంది, లిడ్ అనేది ఏం లేదు. అండ్ సెకండ్ ఏంటంటే నాకు నా గ్లాస్ అది ఇంకా అలవాట్లేదు కాబట్టి ఒకటి తీసుకొని నేను క్యారీ అంటే మెయింటైన్ చేయగలనని నమ్మకం వస్తే అప్పుడు తీసుకుందామని తీసుకోలేదు. ఇది హ్యాండ్ టవల్ ఒకటి తీసుకున్నాను, 99 రూపీస్. 99 రూపీస్కి నాకు చాలా బాగా నచ్చింది. పెద్ద అంటే టవల్ లాగే అనిపించింది నాకు. క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఇంత కలర్ఫుల్గా ఉన్నవి నాకు చాలా నచ్చుతాయి అన్నమాట. బ్లూ, పింక్, వైట్ ఈ కాంబినేషన్స్ అంటే సూపర్ ఉంటాయి కదా మనకి. 99 రూపీస్ అనమాట. ఇది ఆఫర్స్లో పెడతారు చూడండి, అందులో తీసుకున్నాను నేను. ఐకియాలో ప్రతి దగ్గర ఆఫర్స్ అనేవి అంటే ఒక బాక్స్ లాగా పెట్టి అందులో పెడతారు కదా, అందులో తీసుకున్నాను. తర్వాత ఇవి వచ్చేసి స్టిక్కర్స్ అనమాట. మనం ఇప్పుడు డిఐవై ఏమైనా చేద్దాము, ఆల్బమ్స్ లాంటివి, లేదంటే డైరీస్లో ఏమైనా పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి స్టిక్కర్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. ఇది నేను స్టేషనరీ కౌంటర్ దగ్గర తీసుకున్నాను, 149 రూపీస్. ఇది నాకేంటంటే ఆల్బమ్ కొని ఆల్బంలో ఇలా చేయాలని ఒక ఐడియా ఉంది. సో అందువల్ల వెంటనే తీసుకున్నాను ఇది. గోవా వెళ్ళాం కదా, గోవా పిక్స్ అన్నీ కొంచెం చేయించి ఒక ఆల్బమ్ తీసుకుని అందులో నీట్గా చేద్దాము అని చెప్పి ఒక మెమొరబుల్గా ప్లాన్ చేసుకుంటున్నాను. అందువల్ల వాటికి యూజ్ అవుతాయి ఇవి. మీరు కావాలంటే మీరు కంటైనర్స్, మీరు కిచెన్లో డబ్బాలు ఉంటాయి కదా, పప్పుల డబ్బాలు, దానికి కూడా ఈ స్టిక్కర్స్ పెట్టుకొని దీని మీద నోట్ చేసుకోవచ్చు. బట్ దానికి అంత సపోర్ట్ చేయవు ఇవి. దానికైతే సపరేట్గా స్టిక్కర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో. ప్రస్తుతానికి అయితే నేను డిఐవై గురించి ఇది తీసుకున్నాను, 149 రూపీస్. ఒక రోల్లో ఉంటుందన్నమాట అది. తర్వాత ఈ మిర్రర్స్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి 4 మిర్రర్స్ వస్తాయి ఫ్రెండ్స్. చాలా అంటే కొంచెం బరువుగానే ఉంది. ఇవి కూడా అంటించేసుకోవచ్చు వాల్కి. మనకి ఇప్పుడు రాంబస్ షేప్లోని రోజ్ గోల్డ్ అలా కలర్స్ వస్తున్నాయి కదా డిజైనబుల్గా వాల్కి, అటువంటిది అనమాట. ఇది 4 వస్తే నేను ఇప్పుడు ఓపెన్ చేయట్లేదు, ఎందుకంటే ఇప్పుడు నేను యూస్ చేయనిది, తర్వాతకి యూస్ చేద్దామని తీసుకున్నాను. ఇది 329 రూపీస్. ఇది 4 పీసులు వస్తాయి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా మిర్రర్, అలాంటివే 4 పీసెస్ అనమాట అవి. ఇది వచ్చేసి లాస్ట్ ప్రోడక్ట్ అనమాట ఈ షాపింగ్ హాల్లో.
సో ఇది వచ్చేసి ఒక ఫోల్డబుల్ బాక్స్ ఫ్రెండ్స్. ఇంతకుముందు నేను ఫోల్డబుల్ బాక్స్ ట్రై చేశాను. నేను ఇప్పటికీ అది యూస్ చేస్తున్నాను. క్వాలిటీ చాలా బాగుంది. కాకపోతే అది కార్డ్బోర్డ్ బాక్స్ తీసుకున్నాను లాస్ట్ టైం. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడే తీసుకున్నాను అది. ఇప్పుడు వచ్చేసి ఇది క్లాత్ అనమాట. క్లాత్ అటాచ్ చేసి ఉంది. కొంచెం హార్డ్ టైప్ క్లాత్ అనమాట. సో దట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఫోల్డబుల్ బాక్స్ నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎట్లా వస్తుంది ఏంటనేది. ఇది నేను చెప్పాను కదా 299కి తీసుకున్నాను ఈ బాక్స్. మెయిన్ ఇప్పుడు ఏవైనా మనకి పార్సిల్స్ వచ్చినా లేదంటే ఏమొచ్చినా వెంటనే ఇందులో డ్రాప్ చేయొచ్చు కదా అని చెప్పి ఇది తీసుకున్నాను. లేదంటే అక్కడ ఇక్కడ అట్లా పెడుతున్నాను అనమాట. ఇది ఇలా ఓపెన్ చేయగానే ఇది పెద్దగా ఇన్స్టాల్ చేయడం అది ఉండదు. ఓపెన్ ఇలా చేయగానే కింద ఒక జిప్ లాగా ఉంటుంది. ఆ జిప్ క్లోజ్ చేసేయచ్చు ఇట్లాగా. సారీ ఫ్రెండ్స్, నేను వీడియో కరెక్ట్గా తీస్తున్నానని అనుకున్నాను, బట్ అంత క్లియర్గా రావట్లేదు అనమాట. సో ఇట్లా క్లోజ్ చేసేసుకుంటే జిప్, నేను ప్యాకేజింగ్లో జిప్ అది ఉంది. జిప్ అది ఉండడం వల్ల నేను తీసుకున్నాను అనమాట. అండ్ లోపల ఒక అట్టలాగా ఉంటుంది. అది ఇట్లా కిందకి పెట్టేస్తే అది సపోర్ట్ ఇస్తుంది కింద హార్డ్గా. సో ఇది షాపింగ్ హాల్ మీకు ఎలా అనిపించింది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నేను తీసుకున్న 4-5 ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చిందో కూడా నాకు చెప్పండి, ఓకేనా. నేను అట్ట తీసి చూపిస్తున్నాను. అది అట్ట క్లాత్లో అటాచ్ అయిపోయి వచ్చిందనమాట. చాలా పెద్దగా కూడా ఉంది ఇది. ఇప్పుడు అరౌండ్ 3:30 అట్లా అవుతుంది. ఇప్పుడు నేను మార్నింగ్ లంచ్ రొటీన్ అదే నేనేం చూపించలేదు. చాలా సింపుల్ లంచ్ రొటీన్ అనమాట ఈరోజు, లంచ్ బాక్స్కి వాటికి. ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నాను. ఫస్ట్ టైం ఫ్రెంచ్ ఫ్రైస్ ట్రై చేస్తున్నాను అనమాట. మిట్టు రావడానికి ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది. హాఫ్ అన్ అవర్లో అయిపోద్దని అనుకుంటున్నాను. సో పొటాటోస్ తీసుకున్నాను. కొంచెం అంటే ఫ్రిడ్జ్లో ఉన్న వాటిల్లో కొంచెం పెద్దగా ఉన్న పొటాటోస్ తీసుకున్నాను. సో ఈరోజు మన ఛానల్లో స్నాక్ వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ అనమాట. ఫ్రెంచ్ ఫ్రైస్ చేయడానికి పొటాటో స్లైసర్స్, పొటాటో కట్టర్స్ అవి ఉంటాయి కదా, అవి తీసుకుందామని ఇంతకుముందు ట్రై చేశాను. బట్ నేను ఫాలో అయ్యే ఫార్ములా ఏంటంటే, మనం ఏదైనా కొత్తగా ఒక వంట చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ మాన్యువల్గా ట్రై చేయడం మంచిది. అంటే నేను చూసారా చేతితో కూడా నీట్గా కట్ చేసుకోవచ్చు. ఇదొక ఆప్షన్ ఉంది కదా. సో ముందే అలాంటివన్నీ కొనేసుకొని పక్కన పెట్టేసుకోవడం కంటే మనం ఒక 2-3 సార్లు ఫ్రెంచ్ ఫ్రైస్ చేసి చూద్దాము. మనకి చాలా టేస్టీగా వచ్చింది. బాగా చేసుకుంటున్నాము. అండ్ ఆల్సో పిల్లలు కూడా నచ్చినట్టు తింటున్నారు, ఎక్కువ చేసుకుంటున్నాం అన్న తర్వాత అట్లాంటి పొటాటో స్లైసర్స్ అవి కొనుక్కుంటే మంచిదని నా ఫీలింగ్. అంటే ముందుగానే మనం ట్రై చేయకుండా ముందుగానే కొనేసుకొని పక్కన మూలను పడేసే బదులు ఇలా బెస్ట్ అనమాట. సో మీరు ఎలా అనుకుంటున్నారు, నాలాగా మీరు అనుకుంటున్నారు లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇలా నీట్గా స్లైస్ చేసేసుకున్నాను సన్నగా, కొంచెం ఫ్రెంచ్ ఫ్రైస్ స్టైల్లో. సో మొత్తాన్ని చూసారా ఇట్లా కట్ చేసుకున్నాను. నేనైతే కొంచెం ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నాను, మిట్టు ఎలా హ్యాపీ ఫీల్ అవుతాడో చూసిన వెంటనే అని చెప్పి. పొటాటో కట్ చేయకముందే నేను ఇలా కొంచెం వాటర్ అనేది బాయిల్ చేసుకున్నాను. సో దట్ కొంచెం బాయిల్ అయిన తర్వాత పొటాటోస్ అందులో వేసేసుకుంటే కొంచెం ఉడుకుతాయి అన్నమాట. నేను చేస్తున్న ప్రాసెస్ లాగే మీరు ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తారా, లేదంటే ఏదైనా డిఫరెంట్గా చేస్తారా, నాకన్నా ఈజీగా చేస్తారా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్ నేను కూడా నేర్చుకుంటాను అనమాట. ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఎప్పుడు ఎవరు ఇష్టంగా తినరు, మ్యాక్సిమం 80% ఆఫ్ పీపుల్కి ఇష్టం అనుకుంటున్నాను ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి. ఇంతకుముందు నేను తినేదాన్ని కాదు, బట్ నాన్ వెజ్ తినలేని రోజులు అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ నాకు కొంచెం అలవాటు అయిపోయాయి. ఇలా కాసేపు బాయిల్ అయిన తర్వాత నేను ఒక స్టెయినర్ లాంటి ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను మొత్తం అన్నీ. ఇవి బాగా వాటర్ అంతా రిన్స్ అయిపోవాలన్నమాట. ఎందుకో కొన్ని వంటలు నాకు ఇలా చేయాలి అలా చేయాలని చెప్పడానికి ఏదోలా ఉంటుంది. ఎందుకంటే ఫ్రెంచ్ ఫ్రైస్ మ్యాక్సిమం పెద్ద ప్రాసెస్ ఏం కాదు. ఇలా ఉడికిస్తాం, ఫ్రై చేస్తాం, ఒక 2 times ఫ్రై చేస్తాం, సాల్ట్ ఏదైనా మసాలా ఏమైనా ఉంటే స్ప్రింకిల్ చేసుకొని తినేటివి, అంతే కదా. సో అందువల్ల ఇలా చేయాలి అలా చేయాలని చెప్పడానికి కూడా నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట. సో
సో ఇలా స్ట్రెయినర్ మీద పెట్టుకున్న తర్వాత కాసేపు ఇట్లా వదిలేసిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత నేను మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇప్పుడు ఒక టిష్యూ తీసుకొని మొత్తం నీట్గా వాటర్ అంతా రిమూవ్ అయిపోయేలాగా గట్టిగా అద్దుతున్నాను అనమాట. సో దట్ ఎక్సెస్ వాటర్ అనేది రిమూవ్ అయిపోవటానికి. అంటే మనం చూసారా, నేను మిట్టుకి స్నానం చేపించి టవల్తో వాటికి తుడుస్తాను కదా, నాకు అట్లా అనిపించింది. ఇప్పుడు వీడియోస్లో మిట్టుని మ్యాక్సిమం చూపించకపోవచ్చు, ఎందుకు రీజన్ అనేది మీకు ఆబ్వియస్లీ తెలుసు. యాక్ట్ అనేది వచ్చింది కదా, చిల్డ్రన్స్ యాక్ట్ అనేది, ఆన్లైన్ ప్రైవసీ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది కదా. సో అందువల్ల చూపించడానికి కొంచెం ఆలోచిస్తున్నాను నేను. కానీ నేను పొటాటోస్ ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, పొటాటోస్ నేను ఒక 4 to 5 పొటాటోస్ తీసుకున్నాను. అవి ఏంటంటే చాలా ఎక్కువ అయిపోతాయేమో, వేస్ట్ అవుతాయేమో, ఎవరు తింటారు, ఆయిల్లో 2 సార్లు ఫ్రై చేయాలంటే నేను అంటే మంచిదో కాదా అని చెప్పి కొంచెం డౌట్ పడ్డాను అనమాట, అంత ఎక్కువ వేస్ట్ అవుతాయేమో అని చెప్పి. బట్ నేను 4 to 5 పొటాటోస్ చేసినా సరే ఒక 2 మినిట్స్లో అయిపోయాయి అనమాట. మిట్టు ప్రవీణ్ ఒకసారి రావటం వల్ల 2 మినిట్స్లో మొత్తం ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ అయిపోయాయి. మనం ఏదైనా చేసిన వంట బాగా నచ్చి తొందరగా అయిపోతే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది. మళ్ళీ మళ్ళీ కొత్త కొత్తవి మనకు ట్రై చేయాలనిపిస్తుంది. సో ఇట్లా ఒకసారి ఫ్రై చేసిన తర్వాత నేను ఒక ప్లేట్లోకి తీసేసాను, టిష్యూ వేసిన ప్లేట్లోకి తీసేసి మళ్ళీ ఫ్రై చేస్తాను ఒక 2 మినిట్స్ తర్వాత. మిట్టు అయితే పక్క నుంచి చాలా చాలా గోల్ చేస్తున్నాడు, ఎప్పుడు అవుతుంది, అయిపోయిందా లేదా అని చెప్పి మాటికే వస్తున్నాడు అనమాట కిచెన్లోకి. సో చూసారా, రెండోసారి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నేను ఫ్రై చేసుకున్నాను. మాడిపోతాయేమో అని భయంతో తీసేసాను కానీ, బట్ ఇంకా కొంచెం ఫ్రై చేస్తే ఇంకా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు నేను ఒక పెద్ద బౌల్లోకి మొత్తం ఫ్రైస్ అన్ని తీసుకొని సాల్ట్ యాడ్ చేస్తున్నాను. కొంచెం వేడిగా ఉన్నప్పుడే సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసి అందులో ఫ్రెంచ్ ఫ్రైస్ ఒక బౌల్లోకి తీస్తున్నాను. కొంచెం ఒక బౌల్లోకి తీసి మిగతావి ఉంటాయి కదా, మిగతా వాటిలో మసాలా యాడ్ చేస్తున్నాను. అది కూడా మనకి మ్యాగీ మసాలాలోని మసాలా ప్యాకెట్స్ ఇస్తారు కదా, ఇవి స్పేర్గా దొరుకుతాయి మసాలా ప్యాకెట్స్, మ్యాగీ మసాలావి. నాకు చాలా ఇష్టం ఆ మసాలా ప్యాకెట్ అంటే. చిన్నప్పుడు ప్యాకెట్ అలా మసాలా తినేదాన్ని మ్యాగీ వదిలేసి. సో అది యాడ్ చేసుకున్నాను. సో సాల్ట్ది మిట్టుకి, మసాలాది నాకు. ఈ క్లిప్తో నేను ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. బ్లాగ్ అనేది మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో, బట్ కొంచెం ఆయిలీగా కూడా అనిపించాయి, నా చేతికి బాగా ఆయిల్ అంటుకున్నట్టు. సో ఇది చాలా రేర్గా చేసుకోవడం బెటర్. సో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటనేది. ఓకేనా, బాయ్.